ఏమండోయ్ నాని గారు అంటే పలకడం లేదు. మీరైనా చెప్పండోయ్ చిన్ని గారు అన్నా లాభం లేదు. కన్నా బుజ్జి అని బతిమాలినా వినలేదు. తండ్రే కాదన్నప్పుడు తానెందుకు అని కూతురు కూడా బాబుకో నమస్కారం అన్నారు. ఇది టీడీపీలో కేసినేని ట్రబుల్స్ వ్యవహారం. తెలుగుదేశంలో కేసినేని ట్రావెల్స్ ఆగిపోయినట్టేనా? 15 ఏళ్ల జర్నీకి బ్రేకులు పడినట్టేనా? నాని ఫ్యామిలీ బాబుకు దండం పెట్టినట్టేనా? ఈ ప్రశ్నలకు ఆన్సర్ అవుననే వస్తుంది. ఆల్మోస్ట్ తెలుగుదేశంతో కేసినేని నాని కుటుంబం తెగదింపులు చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. తాజాగా తండ్రి బాటలోనే కూతురు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. కార్పొరేటర్ గా ఉన్న కేసినేని శ్వేత పదవికి రాజీనామా చేశారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో రాజీనామా లేఖను అందజేశారు. పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా ఇస్తానని ఆమె అప్పటికే ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. నిజానికి గత మున్సిపల్ ఎన్నికల సమయంలో శ్వేతకు మేయర్ పదవి రాలేదనే విషయంలో కేసినేని నానిలో అసంతృప్తి మొదలైంది. ఆమెకు మేయర్ పదవి ఇవ్వొద్దని నాని వ్యతిరేక వర్గం పావులు కదిపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసినేని నాని ఆయన కూతురు శ్వేత టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించినందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్లి ఆమె థ్యాంక్స్ చెప్పారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టీడీపీ నానిని వ్యూహాత్మకంగానే పొమ్మనలేక పొగబెట్టిందా? ఒకవేళ నానిని కావాలనే పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నమే అయితే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కారణమేంటి? తమ్ముడు చిన్నితో లౌక్యంగా మాట్లాడించడం వెనుక మర్మం ఏంటి? కనకమేడల రవీంద్ర కుమార్ని రంగంలోకి ఎందుకు దించారు? నాని కన్నా బుజ్జి అని బతిమాలడానికి రీజన్ ఏంటి? తిరువూరు సభకు రావాలని దూతలతో చెప్పి పంపడం వెనుక వ్యూహం ఏంటి? ప్రోటోకాల్ పేరుతో నాని ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టడంలో ఉద్దేశం ఏంటి? సభకు రాను అని చెప్పాక కూడా ప్రోటోకాల్ పేరుతో కుర్చీ వేయడం వెనుక మతలబేంటి? ఈ ప్రశ్నలపై బెజవాడ పొలిటికల్ సర్కిల్ రకరకాలుగా చర్చించుకుంటోంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బాబు ఏం చేసినా మీకు నమస్కారం అని ముఖం మీద చెప్పినట్లు సమాచారం. తిరువూరు సభలో టీడీపీ ఎత్తుగడపై ఎంపీ నాని వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పుడు ప్రోటోకాల్ పాటించారు సరే, గతంలో ఎందుకు మార్చారు? అప్పుడు గుర్తు రాలేదా అని రివర్స్ అటాక్ చేశారు. టెక్నికల్ గా రాజీనామా ఆమోదం లేటు కావచ్చేమో గానీ బయటకు వెళ్లడం మాత్రం పక్కా అని ఇప్పటికే నాని క్లారిటీ ఇచ్చారు. ఈసారి కూడా విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తారని కూడా మరోసారి స్పష్టం చేశారు. అయితే ఆ పోటీ ఇతర పార్టీ నుంచి ఉంటుందా లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అన్నది కొద్ది రోజులు ఆగితే గానీ తెలియదు.